కాక ఏమి తేవద్దన్నావు, వండేస్తున్నావు కూర? వండేస్తున్నానండి. సర్ప్రైజ్ అన్నాను కదా పొద్దున్న, అది ఫెయిల్ అయ్యిందన్నమాట. ఏమో బాబా, మరి అది చెప్పకపోతే ఫెయిల్ అయిపోతాడు. ముందే చెప్పలేనందుకు బెడ్స్ కొట్టిందంటారా? మరి ఏదో చిన్ని వస్తానందండి. అదే చిన్ని అంటే అందరికి తెలియదు కదా, మా పిన్ని గారి అమ్మాయి అండి, పెద్ద పాప. పాపం హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు, సెలవులు కదా, సరదాగా వాళ్ళ అత్తారింటికి వచ్చింది. మా ఇంటికి కూడా వస్తానంది. పాపం వద్దాం అనుకున్నప్పుడు మనవాడు తొంటరోడు కదా, రాత్రి ఆడుకుంటూ పడిపోయాడంట. దెబ్బ తగిలిందంట. పొద్దున్నే ఫోన్ చేసింది అనమాట, 10 అయ్యాక చేసింది, అక్క రావట్లేదు అక్క అనేసి. పాపం అది వస్తుంది అనేసి ఇంకా గార్లిక్ పప్పు నానబెట్టేసుకున్నాను. రేపొద్దున పని అవ్వదు కదా అని ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం అని అన్ని రెడీ చేసుకున్నాను. కానీ అన్ని రోజులు మనకి కాదండి, టైం అంతే. టైం ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఈ రోజు మంద కాదు, ఒక్క నిమిషం మంద కాదు అన్నట్టు అయిపోయింది. ఇంకో మాకైతే చికెన్ ములక్కాడ గుడ్లు కర్రీ వండాను, వచ్చేస్తుంది. ఇంకా వేడి వేడి రైస్ అయిపోయింది. పొద్దున్న కాసిన పాలు కాసంగా తోడుకు పోయింది, పెరుగు కూడా అయిపోయింది. ఈ రోజు లంచ్ స్పెషల్స్ అయ్యామని ఇంకా సింపుల్.